స్పాన్సర్స్ ఆకాష్ని పిలిచి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. ఇంకా ఆకాష్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఓ థ్యాంక్ యూ సార్ అని ఆకాష్ అనగానే, ఈ అగ్రిమెంట్ మీద మీరు సైన్ చేశారనుకోండి మీ ఇంటర్నేషనల్ జర్నీ స్టార్ట్ అవుతుంది అని స్పాన్సర్స్ అంటూ ఉంటారు. హా అని చెప్పేసి ఆకాష్ అంటూ ఇంకా ఫైల్ తీసుకొని సైన్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇది నా లైఫ్ లో బిగ్గెస్ట్ డ్రీమ్ అని ఆకాష్ సంతోషంగా సైన్ చేస్తూ ఉంటారు. ఇంకా అయిపోయాక ఒక నిమిషం ఆగండి అని అంటూ ఉంటారు. ఇంకా ఆకాష్ అయిపోతాడు. మీతో పాటు భూమి గారు కూడా సైన్ చేయాలి అని కండిషన్ పెడుతూ, ఈ ప్రాజెక్ట్ మీ ఇద్దరి పేరుతో డీల్ చేశాము, అందుకని మిస్ భూమి గారి సిగ్నేచర్ కూడా కంపల్సరీ అని స్పాన్సర్ మాట ముందు ఆకాష్ చాలా కోపం ఒకసారిగా లేచి నుంచుంటాడు. ఇంకా తన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇంకా భూమిని ఒప్పించాలని చెప్పి ఇంకా మాట తీయలేక బయటకు వస్తుంటాడు. శరత్ చంద్ర చాలా కోపంగా భూమి ఉన్న ప్లేస్ వస్తాడు. భూమి చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా శరత్ చంద్ర ఆవేశంగా భూమి చేపట్టుకొని కారులో కూర్చోపెడుతూ ఉంటాడు. భూమి ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా శరత్ చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే భూమి కోసం ఇంకా ఆకాష్ బయటకు వస్తూ ఉంటాడు. అటు ఇటు చూస్తుంటాడు. ఇదేంటి భూమి ఇప్పుడే వెళ్ళింది అని చెప్పి అనుకుంటూ గమనిస్తూ ఉంటాడు. అటు ఇటు చూస్తూ ఉంటాడు. భూమి ఎప్పుడైతే ఇంకా కారులో కూర్చుంటుందో కారులో ఉన్న అద్దం నుండి ఆకాష్ గమనిస్తుంటది. ఆకాష్ నా కోసం వెతుకున్నాడు అని చెప్పి అనుకుంటూ తను చూస్తూ ఉంటుంది. కానీ ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా వాళ్ళ మాట తీయలేక ఇంకా అలాగే మౌనంగా కూర్చుంటుంది. ఆకాష్ ఇంకా చాలా టెన్షన్ పడుతుంటాడు. ఇప్పుడు భూమి శాతం కావాలన్నారు కదా, ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు మళ్ళీ డ్రీమ్ ప్రాజెక్ట్ పోతుందా అని చెప్పి టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంకా భూమి ఇంకా ఏం మాట్లాడలేక మౌనంగా అలా గమనిస్తుంది. శరత్చంద్ర మాత్రం భూమి మీద చాలా కోపం వస్తుంది.